శివుడు అసలు నిజంగా ఎక్కడున్నాడు? చాలామందికే వచ్చే ప్రశ్న. ఈ ఒక్క ప్రశ్నతోనే మన ఈరోజు విశ్లేషణ మొదలుపెడదాం. ఎందుకంటే ఈ ప్రశ్న మనల్ని ఓ అద్భుతమైన తాత్విక ప్రయాణంలోకి తీసుకెళ్లబోతోంది. సరే, ఆ ఒక్క ప్రశ్ననే ఇంకొంచెం పెద్దదిగా చేద్దాం. ఈ అనంత విశ్వం ఎక్కడ్నించొచ్చింది? అసలిదంతా ఎలా మొదలయింది? చూడండి, ఇది ఏదో మతపరమైన ప్రశ్న మాత్రమే కాదు, వేల సంవత్సరాలుగా మనిషిని తొలిచేస్తున్న ఒక పెద్ద తాత్విక ప్రశ్న ఇది. దీనికి సమాధానం ఆశ్చర్యంగా, చాలా సూక్ష్మంగా ఉంటుంది. సైన్స్ అయినా ఆధ్యాత్మికత అయినా రెండూ ఒప్పుకునే విషయం ఏంటంటే, ఇదంతా ఒకే ఒక్క స్పందనతో మొదలైంది. ఒక వైబ్రేషన్. సృష్టించాలన్న ఒక చిన్న సంకల్పం. అదే ఆ మొదటి వైబ్రేషన్ అన్నమాట. సరే, ఇది ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. కదలకుండా నిశ్శబ్దంగా ఉన్న ఒక కొలనును ఊహించుకోండి. ఇప్పుడు అందులో మనం ఒక చిన్న రాయి వేశాం. ఏమవుతుంది? వెంటనే ఆ రాయి పడిన చోటునుంచి అలలు, రిపుల్స్ అలా బయటకు ఒడ్డువైపు వ్యాపిస్తాయి కదా. ఆ అలలన్నింటికీ మూలం ఆ ఒక్కటే, ఆ రాయి పడిన స్పందన. ఇప్పుడు సరిగ్గా ఆ కొలనులో వచ్చిన అలల రూపం ఉంది చూసారా? అదే శ్రీచక్రం. అంటే ఆ మొదటి స్పందన నుంచి విస్తరించిన ఈ మొత్తం విశ్వానికి ఒక రేఖాచిత్రం, ఒక బ్లూప్రింట్ లాంటిదన్నమాట. ఈ విశ్వపటంలో సరిగ్గా మధ్యలో ఉండే కేంద్రస్థానమే బిందువు. మనమిందాక అనుకున్నాం కదా, కొలంలో రాయి పడిన చోటు అదే ఇది. సృష్టికి కారణమైన ఆ మొదటి సంకల్పం, ఆ మొదటి వైబ్రేషన్, ఇంకా బయటకి రాని అనంతమైన శక్తి, అదంతా ఈ బిందువులోనే ఉంది. ఇప్పుడు చూడండి, ఆ ఒక్క బిందువు నుంచి సృష్టి ఎలా విస్తరించిందో. మొదట ఒక త్రికోణం, దానినుంచి 8 త్రికోణాలు, ఆ తర్వాత వరుసగా 10, మళ్ళీ 10, 14 త్రికోణాలతో పొరలు, పద్మాలు, ఆఖరికి బయట భూపురం అనే ఒక చౌకంతో. చూసారా, ఒకే ఒక్క పాయింట్ నుంచి ఎంత సంక్లిష్టమైన నిర్మాణమొచ్చిందో. ఇక్కడ మనం చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. ఇక్కడ 2 రకాల ప్రయాణాలున్నాయి. ఒకటి సృష్టి చేసిన ప్రయాణం, రెండవది సాధకుడు చేసే ప్రయాణం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సృష్టి ప్రయాణం ఎలా సాగింది? కేంద్రంలో ఉన్న బిందువు నుంచి బయటి వైపుకు, అంటే ఒకటి నుంచి అనేకం వైపుకు. కాని సాధకుని ప్రయాణం సరిగ్గా దీనికి వ్యతిరేకం, అంటే రివర్స్. వాళ్ళు బయట ప్రపంచం నుంచి, అంటే ఈ అనేకం నుంచి లోపలికి, ఆ కేంద్ర బిందువైపు, ఆ ఒకటి వైపు ప్రయాణిస్తారన్నమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ కేంద్రంలో ఉన్నదేమో ఏకం, అంటే ఆ ఒక్కటే అయిన పరమాత్మతత్వం. ఇక బయట పొరల్లో మనం చూస్తున్నదంతా అనేకం, అంటే ఈ రకరకాల రూపాలతో ఉన్న ప్రపంచం. అయితే ఈ మొత్తం నిర్మాణం కేవలం ఒక జామెట్రీ డయాగ్రామ్ కాదు. ఇది శివ, శక్తి అనే ఆ 2 దివ్యశక్తుల యొక్క ఏకరూపం, వాళ్ళిద్దరి ఐక్యరూపం. దీన్ని చెప్పడానికి ఒక అద్భుతమైన మాటుంది. శ్రీచక్రం శివయోర్వభుః. దీని అర్థమేంటంటే, శ్రీచక్రం అనేది సాక్షాత్తు శివశక్తుల శరీరమే. వాళ్లకంటే ఇది వేరు కాదు, అదే వాళ్ల రూపం. మరి ఈ శ్రీచక్రంలో వాళ్ల పాత్రలెలా ఉంటాయంటే, శివుడు ఆ కేంద్ర బిందువుగా ఉంటాడు. అంటే ఏ కదలికా లేని, ఇంకా బయటకు వ్యక్తమవ్వని చైతన్యం. మరి శక్తి ఆ త్రికోణాల రూపంలో ఆ చైతన్యాన్ని బయటకు తీసుకువచ్చే క్రియేటివ్ ఎనర్జీగా ఉంటుంది. అందుకే ఒకరిని వదిలి ఇంకొకరు లేరు. ఇప్పటిదాకా మనం విశ్వం గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఆ పెద్ద కాన్సెప్టును మన దగ్గరికి, మన వ్యక్తిగత స్థాయికి తీసుకొద్దాం. ఈ విశ్వపటమైన శ్రీచక్రం అది ఎక్కడో లేదు, మన శరీరంలోనే, మన చైతన్యంలోనే ఉంది. అందుకే దేహమే దేవాలయం అని పెద్దలంటారు. ఈ విషయం వింటే చాలా అద్భుతంగా అనిపిస్తోంది. శ్రీచక్రంలో చెప్పిన దేవతాశక్తులన్నీ మనలోనే ఉన్నాయట. ఉదాహరణకి రూపాకర్షిణి అనే శక్తి మన కంట్లో ఉండి రూపాలను చూసేలా చేస్తోంది. గంధాకర్షిణి మన ముక్కులో ఉండి వాసనను పసిగట్టేలా చేస్తోంది. అలాగే స్పర్శాకర్షిణి, శబ్దాకర్షిణి ఇవన్నీ మన ఇంద్రియాల్లో పనిచేస్తున్న దైవిక శక్తులే అన్నమాట. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే, ఈ మొత్తం శ్రీచక్రం ఈ విశ్వానికి బ్లూప్రింట్ లాంటిది మనందరిలోనూ ఉంది. దానికోసం, ఆ శక్తి కోసం మనం బయట ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఇది మళ్ళీ మనల్ని ఆ మొదటి కాన్సెప్ట్ దగ్గరికే తీసుకొస్తుంది. ఏంటది? ఆ ఒక్కటైన పరమాత్మే
ఈ ప్రపంచంలో ఇన్ని రకాల రూపాల్లో కనిపిస్తున్నాడు అంటే ఆ ఏకమనేది అనేకం కంటే వేరు కాదు, దానిలోనే దాని రూపంలోనే ఉంది. చివరిగా ఈ విశ్లేషణ మన ముందు ఒకే ఒక ప్రశ్నను ఉంచుతుంది. మన చుట్టూ కనిపిస్తున్న ఈ అనేకంలో, ఈ వైవిధ్యంలో ఆ ఏకమనే తత్వాన్ని మనం చూడటం ఎలా మొదలుపెట్టాలి? దీని గురించి ఆలోచించండి.